హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. పాపం బాలుడు నిరంజన్, పవన్ కళ్యాణ్ వీరాభిమాని చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. నిన్న చాలామంది నిరంజన్ ఇంటికి చేరుకున్నారు. తన పార్థివ దేహానికి అందరూ నివాళులు అర్పించారు. ఆ వరంగల్ కావచ్చు, హనుమకొండ చుట్టుపక్కల వారందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కలవాలని చెప్పేసి అన్నాడో ఆ చివరి కోరిక తీర్చుకున్నాడు. ఆ విషయంలో చాలా గట్టి మనిషి అని చెప్పుకోవాలి. వాళ్ళ తండ్రి మాట్లాడుతూ దేవుని చూసిన తర్వాత చనిపోయిండు. నిజంగా ఆ నొప్పి ఎట్లా భరించిండో, ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ని చూడ్డానికే ఆ నొప్పి భరించకుండా నా కొడుకు బతుకున్నాడు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చిండో ఆ చూసి ఆ కోరిక తీర్చుకొని నా కొడుకు చనిపోయిండు అని చెప్పేసి తండ్రి కూడా చాలా ఆవేదనతో మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆ బాబు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆయన ముఖంలో ఆ చిరునవ్వు ఎలా ఉందో మనం అందరం చూసినాం కూడా. ఇప్పుడు ఆ చిరునవ్వు మొత్తం కూడా లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం ఈ అంశంలో ఈ ఇష్యూ పైన పాపం చిన్నారి ఆ బాలుడు చనిపోయాడు, 17 సంవత్సరాల బాలుడు చనిపోయాడు. అయితే ఈ ఇష్యూ పైన జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి పైన ప్రస్తుతం వైసీపీ నాయకుడు పేర్ని నాని పైన చాలా విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నానిని సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు అందరూ కూడా. ఇంతకీ ఎందుకు ఈ నిరంజన అంశంలో వైసీపీ లీడర్ పేర్ని నానిని ఆడుకుంటున్నారు, అంతలా ఆయనను సోషల్ మీడియాలో ఎందుకు ఏకి పారేస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. సో అంటే ఈ విషయం తెలిసిన నిన్న బాబు చనిపోయిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో మస్తు ఎమోషనల్ అయిపోయారు. చాలామంది కూడా అయ్యో బాబు అప్పుడే చనిపోయినావా అని చెప్పేసి. మరికొంతమంది OG2 సినిమాకి నిన్ను గెస్ట్గా పిలుస్తా అని చెప్పేసి నిన్ను అన్నాడు పవన్ కళ్యాణ్. నువ్వు అట్లా వాళ్ళు వెళ్ళకముందే లోకాన్ని విడిచి వెళ్ళిపోయినావారా అని చెప్పేసి చాలామంది బాగా ఎమోషనల్ అయిపోయారు. అయితే ఈ నిరంజన్ అంశం ఎప్పుడైతుందో దీనిపైన వైసీపీ నాయకుడు పేర్ని నాని ఏ విధంగా కామెంట్ చేసినా ఒకసారి చూద్దాం. తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషి గారు బుద్ధి ఉంది అధ్యక్ష. పవన్ కళ్యాణ్ చూడండి, మళ్ళీ ఒకసారి పెడతాను. తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఇది ఎంత దారుణం అండి. ఆయన ఒక అభిమాని, నా చివరి కోరిక పవన్ కళ్యాణ్ గారు చూడడమే, అది ప్రాణాంతక వ్యాధి. వాళ్ళందరూ తెలుసు బాబు ఎప్పటికైనా చనిపోతాడన్న విషయం ఆ పేరెంట్స్కి తెలుసు, ఆ డాక్టర్లు తెలుసు, అందరికీ తెలుసు. చివరి కోరిక పవన్ కళ్యాణ్ గారు చూడడమే అనే కోరిక. దాంతోనే ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. హన్మకొండకి వెళ్ళి బాబుతో ఒక గంట సేపు మాట్లాడి ఆయనకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అన్నీ తెప్పించుకున్నాడు. కుక్ అయితేనేమి, ట్యాబ్ అయితేనేమి, ఇంకా రకరకాల ఏం చేయాలంటే అన్నీ కూడా పవన్ కళ్యాణ్ తెప్పించిండు. చాలా సంతోషంగా ఉన్నాడు ఉన్న రోజులు కూడా. అయితే దీనిపైన ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు మామూలుగా చెప్తున్నాను, అంటే ఒక పార్టీ అని కాదు, ఎవరైనా సరే మనం మనుషులుగా పుట్టిన తర్వాత మానవత్వం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. మానవత్వం అనేది ప్రతి మనిషిలో ఉండాలి. సరే, నీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు, నువ్వు పవన్ కళ్యాణ్ ఇట్లా విమర్శిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టే ఉండే నాన్నగారు. లేదు, నీకు జనసేన పార్టీ అంటే నీకు నచ్చలేదు, జనసేన పార్టీని తిట్టండి, విమర్శించండి. ఆ బాబు ఏం చేసిండు? వాడు ఓడో అని చెప్పేసి మాట్లాడాను. అంటే ఎటకారంగా వాడెవడో అభిమాని అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ బాబు ఇదంతా ఒక ప్లాను, పవన్ కళ్యాణ్ హైప్ క్రియేట్ చేయడానికి ఇదంతా చేసుకున్నారని చెప్పేసి వీళ్ళు ఇట్లా అనుకుంటారు. అట్లా ఒక అభిమానం సంపాదించాలంటే పెట్టి పుట్టాలి నాన్నగారు, అది అందరికీ సాధ్యం కాదు. అట్లాంటి అభిమానం రావాలంటే చాలా కష్టం, పెట్టి పుట్టాలి. అట్లా అభిమానించే వాళ్ళు ఉండాలంటే. ఇప్పుడు అంతెందుకు మీ నాయకుడు తండ్రి వైఎస్ఆర్ గారు అంటే కూడా చాలామంది అట్లా అభిమానిస్తారు. అట్లా అదృష్టం ఉండాలి. ఆ అన్న నందమూరి తారక రామారావు గారు అట్లనే. అదృష్టం అందరికి రాదు, కొందరికి వస్తుంది. మీరు దాన్ని కూడా ఆ వ్యక్తి మీద కోపం, ఏది పవన్ కళ్యాణ్ మీద కోపం, జనసేన పార్టీ మీద కోపంతో మీరు ఆ బాబును పాపం అనవసరంగా ఆ రోజు అంత రకంగా మాట్లాడారు.
వాడు ఓడో అట అభిమాని అట అని చెప్పేసి అంత ఎందుకు నాన్నగారు? గతంలో పార్టీ మైనస్ కావడానికి కారణం ఇలాంటి చేసినందుకే. వైసీపీలో కొంతమంది నాయకుల వల్లనే ఆ పార్టీ ఈరోజు 11 సీట్లకి పరిమితమైంది. జగన్ మరీ అంత దారుణంగా ఏం చేయలే పరిపాలన, ఆయన మంచి తీసుకొచ్చిండు కూడా 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఇలాంటి నోటి దూల మాటల వల్లనే వైసీపీ పార్టీకి ఆ పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఈ విషయం పైన నీ కళ్ళు చల్లబడ్డాయా పేరుని నాని అని చెప్పేసి అందరూ తిడుతూ ఉన్నారు. ఆ బాబు మీద ఏడ్చినావు, ఆ చిన్నారి బాలుడి మీద ఏడ్చినావు, వాడెవడో వీడెవడో అనుకుంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినావు. ఇప్పుడు ఆ బాబే లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అని చెప్పేసి చాలామంది విమర్శిస్తూ ఉన్నారు పేరుని నానిని. మనిషిగా ఉన్న తర్వాత మనందరం మానవత్వంతో ఉండాలి. నీకు మైలేజ్ రావడం కోసం, నీ నాయకుడి ముందు నువ్వు గొప్ప అనిపించడం కోసం ఇన్ని రకాలుగా ఈ రకంగా మాట్లాడతావా? ఒక బాబు, ఒక సెన్సిటివ్ ఇష్యూ అది. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాబు నా చివరి కోరిక పవన్ కళ్యాణ్ కలవడం అని చెప్తే ఆ సెన్సిటివ్ ఇష్యూని కూడా మీరు ఆ రకంగా వెటకారంగా మాట్లాడి ఈరోజు నవ్వుల పాలు అవడమే కాకుండా జనాలందరూ కూడా చాలామంది కూడా పార్టీలకు అతీతంగా ఈ రకంగా మాట్లాడి ఉండద్దు పేరుని నాని అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఈ ఇష్యూ పైన ఇది మాట్లాడిన తర్వాత తెల్లారి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడి సిరసేరు నాని మీద, ఇంకొకసారి అట్లా మాట్లాడితే మాత్రం ఖబర్దారు మంచుకుండాలని చెప్పేసి. అక్కడ వేయింది పవన్ కళ్యాణ్ పార్టీ రకంగా కాదు కదా, ఆయన అభిమాని కలవాలని చెప్పేసి కోరుకున్నాడు, వెళ్ళిండు. ఇక దాన్ని కూడా ఏదో రకంగా పవన్ కళ్యాణ్ విమర్శించాలని చెప్పేసి ఆ విషయాన్ని కూడా నువ్వు తీసుకొచ్చి ఆ రోజు మస్తు ట్రోల్స్ గురైనవు. ఇప్పుడు బాబు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో చూపెట్టి చాలామంది తిడుతూ ఉన్నారు పేరుని నాని. నీ కళ్ళు చల్లబడ్డాయా నాని? నీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వు ఏడ్చినావు బాబు మీద, ఆ బాబుకి ఇట్లా అయింది, ఇప్పుడు నీకు హ్యాపీయేనా? నువ్వు మంచిగా సంతోషంగా ఉండు, నీ రాజకీయం చేసుకో అని చెప్పేసి చాలామంది తిడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నాని అని కాదు, ఎవరైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే మన వ్యక్తిగత దూషణలు బంద్ చేయాలి. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూల్లో రాజకీయాలు కూడా తీసుకురావద్దు. ఆ బాబు పాపం ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాబుని పట్టుకొని వాడు ఓడవాట వీడు ఓడవాట. ఏందండి నాన్నగారు ఇది? ఏంది ఇది? రాజకీయాలు హుందాగా ఉండాలి. కనీసం మన ఆ బాబు రాజకీయాలు ఉన్నాడా? ఒక పెద్దోడంట కూడా కాదు, ఆ రాజకీయాలకు సంబంధం లేదు. 17 సంవత్సరాల బాలుడు పాపం, మళ్ళీ మంచిగా ఉన్నాడంటే అది కూడా కాదు, పాపం ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బాబును పట్టుకొని వాడు ఓడో వీడోడో. ఏందండి ఇదంతా? ఈ భాష ఏంది? ఇంత గలీజ్ భాష అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలామంది ఏకిపారేస్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే కదా వైసీపీ పార్టీని, జగన్ గారిని రోడ్డు మీదకి తీసుకొచ్చింది మీలాంటి నాయకులే అని చెప్పేసి ఇప్పుడు తిడుతూ ఉన్నారు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఖండించాలి అట్లాంటి వ్యాఖ్యల్ని. ఇక హ్యాపీగా ఉండు నాని, సంతోషంగా ఉండు నువ్వు. నీ కళ్ళు చల్లబడ్డాయిగా, ఈ బాబు వేయండు, నువ్వు ఏడ్చినావు బాబు మీద, అది బాబే లేకుండా వేయండు, ఇప్పుడు సంతోషంగా ఉండు నువ్వు అని చెప్పేసి తిడుతూ ఉన్నారు. ఇంకొకసారి ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూల గురించి నీకు పవన్ కళ్యాణ్ కోపం ఉంటే పవన్ కళ్యాణ్ తిట్టువై, జనసేన పార్టీ ఇష్టం లేకపోతే జనసేన తిట్టు, ఆ పార్టీ విధానం తిట్టు. పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటారా అని చెప్తారు కదా, తిట్టండి. ఎందుకు పొత్తు పెట్టుకుంటావు, నువ్వు పొత్తు పెట్టుకోవడానికి వచ్చినావు రాజకీయాలకు చెప్పి తిట్టు ఆ రకంగా, ఓకే. అపంశుభం తెలియని ఒక బాబు గురించి అభిమాని అని చెప్పేసి మాట్లాడితే ఆ చిన్నారి అభిమాని గురించి కూడా అంత దారుణంగా, అంత నీచంగా మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు, సమంజసం కాదు అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రస్తుతం పేరుని నాని పైన చాలామంది విమర్శలు అయితే చూపిస్తూ ఉన్నారు. సరే, ఎవరైనా సరే రాజకీయాల్లో ఇలాంటివి వచ్చినప్పుడు, సెన్సిటివ్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని రాజకీయంగా చూడకుండా దాన్ని పక్కనే పెట్టేసి మిగతా వాటి గురించి, ఆ పార్టీ విధానాలు కావచ్చు, వారి వైఖరి కావచ్చు, వాళ్ళ పథకాలు, స్కీమ్స్ అమలు చేయకపోతే దానిపైన మాట్లాడదు. కానీ వ్యక్తిగత దూషణలు, ఇంట్లో తల్లులను బయటికి తీసుకురావడం, ఇంట్లో భార్యలను బయటికి తీసుకురావడము, ఇంట్లో కొడుకులను కూతురులను బయటేయడము, వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది అది ఎవరికైనా కూడా కరెక్ట్ కాదు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం పేరుని నాని పైన ఈ వ్యాఖ్యలు అయితే
చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఇంతమందిని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు కదా, మరి దీనిపైన పేరుని నాని బయటకు వచ్చి నేను అలా మాట్లాడి ఉండకూడదు, తప్పైపోయిందని చెప్పేసి అనుకుంటాడా, లేకపోతే నేను కరెక్టే మాట్లాడని చెప్పేసి సమర్థించుకున్నాడా, మరి దీనిపైన ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో మనం చూద్దాం.